నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అవును, తాగిన వాడిని నేను నరకానికి వెళ్తాను. నువ్వు వెళ్తావు. ఆ ఎదుర్కొంటే వంట చేసి పెడతాను. అవును, మీలాంటి వాళ్ళందరూ పాడు చేస్తున్న వాడు కూడా అందులో భాగస్వామే కదా, వాడు వెళ్తాడు. మరేం చేస్తాడు? తీసుకెళ్ళండి ఒకసారి. అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కార్యక్రమం క్షమించాలి కొంచెం. మళ్ళీ ఏంటి అడవాళ్ళు ఏంటిది? వెళ్ళు. నిన్న ఆగేం తెలియకూడదు. అవును, నాకు తెలియదు. నాకు తెలియదు. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది సార్? నాకు తెలియదు. మీ అందరూ అక్కడ వాళ్ళ కదా, ఆ గ్రూప్ అందరూ అక్కడికే పోతారు. పోండి, అందరు కట్టుకట్టుకోండి. నాకు వెళ్ళి కార్యక్రమం చేసుకోవాలి. వెళ్ళు. క్షమించాలండి. ఒక తీయమ్మా. ఈరోజు కార్యక్రమంలో తర్వాత కార్యక్రమం మనం ఒక చిన్న మన మహిళా సభ్యులందరూ కలిపి పండగ శుభాకాంక్షలు, ఆశీర్వచనలు. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. తర్వాత స్నేహితులు ఎలా ఉండాలో నాకెందుకో చాలా నచ్చిందని నేను మీ అందరికీ చెప్తున్నాను. తప్పో ఒప్పో అని మీరు అందరూ చాలా బాగుంది అంటారు, కానీ నా మనస్సు ఇది చాలా మంచిదని అనిపించి నేను స్టేజ్ ఎక్కాను. చిన్నపిల్లని అయిపోయాను. మా లక్ష్మణరావు నన్ను పిన్ని గారు అని పిలిచినా నేను లక్ష్మణరావు అనుకో తల్లి దాకా ఉన్నానన్నమాట. అంతర్యామి, ప్రాణ స్నేహితులు. సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు, కానీ ఇతిహాసం కాలం నుంచి మాత్రం మైత్రీ బంధం ఉంది. కర్ణ, దుర్యోధనుడు, కృష్ణుడు, కుచేలుడు కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పారు. చెడ్డవారి స్నేహం ప్రాతకాలపు నీడల మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడల మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. స్నేహం బాల్యం నుంచి అలవడే ఒక అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావ ప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన, దూరంగా ఉన్న మానసికంగా దగ్గర చేసే